అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ముందుగాల చూస్తుర్రో వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఎందుకు అనంటే మన ఛానల్ టార్గెట్ తెలుసు కదా మీకు, 1,00,000 సబ్స్క్రైబర్స్ దోస్తులు. ఇక ఇంకొక 12,000 మంది కావాలి. మరి 12,000 మంది కావాలంటే మీరు తొందర సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు దోస్తులు. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 29 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఒక్క నిమిషం నేను చెప్పేది నిరు దోస్తులు. ఇట్లనే ఒక 10 రోజులు గడిచిపోతాయి అన్నమాట. ఇక సమ్మవ్వనైతే అడ్ల కల్లోలు పడి కష్టాలు పడి కొడుకునైతే మందు తీపియడానికే ట్రై చేసిందన్నమాట. అలాగే ఇక శ్రీనుకు మందు పోయినాక ఎట్లుంటుంది ఏం కదా అనేది అయితే చూపిస్తాం చూడండి. అమ్మ నేను పనికాడికి పోయత్తా. సరే బిడ్డ పోదు గాని నీ పెళ్ళం ఏం చేస్తాంది, ఇంకా లేవలేదా? ఏమో రాత్రంతా గొడవ. ఎందుకు బిడ్డ? ఏమో ముందు లెక్క ప్రేమ చూపిత్తలేవు, ఏది చూపిత్తలేవు, నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు అని ఓ కొద్దిలోళ్ళే అనే అమ్మా. అది లొల్లే పెట్టుకొని ఏమన్నా పెట్టుకొని బిడ్డ, దాన్ని నువ్వేమనకు. దాని అవ్వగారింటికి అస్సలు పోకు. దాని అవ్వ ఏది ఇచ్చినా తాగకు, ఏది ఇచ్చినా తినకు. ఇప్పుడిప్పుడే నీ మందు వేయింది అని మొన్న మంత్రాల మల్లయ్య చెప్పిండా లేదా? మళ్ళా నువ్వు తాగినవనుకో మళ్ళీ అల్లనే కలుపుకుంటది. సరేనా? మళ్ళా నీ ప్రాణానికి ప్రమాదం. నువ్వైతే పూర్తిగా కళ్ళు బంద్ చేయాలి. పని చేసినా కదమ్మా, ఇప్పుడు తాగుతలేను కదా. గదే అదేందో బాగా ఊరుతాంది బిడ్డ. నువ్వు బయటకు పోవుడుతోటే అది ఇష్టం ఉన్నట్టు నన్ను తిడుతాంది. ఇక ఇప్పటి నుండి నేను అస్సలకే ఊరుకోను, 2 చంపి పండ పెడతా. దానికి ఏం పని ఉన్నదే? దాని అవ్వ మాటలు పట్టుకొని ఇది బాగా ఎగురుతాంది. అవ్వ కొడుకు కలిసి ముచ్చట పెడతారా? పెట్టద్దా? అవ్వ బిడ్డలు ముచ్చట్లు పెట్టుకుంటా మంది కొంపలు ముంచుతారు కదా, అట్లా మేమేం ముంచటోళ్ళం కాదు. అందరూ మంచిగా ఉండాలనే కోరుకుంటాం. మేము ఎవరిది కొంప ముంచినావు? ఏది చూపియ్యి. ఎందుకు ఈ మధ్యలో నువ్విట్లా అవుతున్నావు? నా మీద మొత్తం ప్రేమ లేనట్టే ఎత్తున్నావు. అసలు నా మీద ప్రేమ ఉందా లేదా నీకు? నువ్వు మనిషి తీరు ఉండు, నీ మీద ప్రేమ ఉంటది. అదే గాని రాక్షసి తీరు ప్రవర్తించకు. నిన్ను దగ్గరికి కాదు కదా, దాపుకు కూడా నా నీడ కూడా నీ మీద వడనీయ. నేను చేసుకున్న కర్మానికి అనుభవిస్తున్నా. మనిషి లెక్క మారు. నీ అవ్వ బుద్ధులు తెచ్చుకోకు, అర్థమైతుందా? చేసుకున్న మొగడైనా ఇంటికి ఉన్న అత్త అయినా మంచిగా చూసుకుంటేనే నీకు విలువ అనేది ఉంటది. లేకపోతే మాత్రం నీ పరిస్థితి ఘోరం ఉంటది. ఏం చేసినవే నా మొగుణ్ణి? నరుకుతా. మా అమ్మను ఒక్క మాట అన్నా కూడా నిన్ను నరుకుతా. దొంగముండా, నీ అవ్వ మాటలు పట్టుకొని నువ్విట్లా అయిపోయినావు. నీ అవ్వ అంటే బజార్దే. నీ అవ్వ గురించి నాకు అనవసరం. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, నన్నే ప్రేమించినావు, నన్నే పెళ్లి చేసుకున్నావు. నువ్వు ఎంతో మంచిదాని ఉండే గాని నీ అవ్వ మాటలు పట్టుకొని నువ్వు ఇట్లా అయిపోయినావు. నీ అవ్వ దగ్గరికి పోతే నీ కాళ్ళు ఎరగొడతా. ఉంటేనేమో ఇంట్లుండు, లేకపోతేనేమో నీ అవ్వ దగ్గరికే పోయి ఉండు నాకు విడాకులు ఇచ్చి. ఏంది? అవును, నా కొడుకు చేసింది పెద్ద తప్పు. అది నిన్ను పెళ్లి చేసుకునుడు. బంగారమసొంటి కోడల్ని మేము పోగొట్టుకున్నాం. నువ్వు బాగా బరిదెగించి ఒర్రుతే ఇక్కడ నిన్ను ఉంచుకోవడానికి మేము రెడీగా లేము. బాగా ఏషాలు వేయకుండా నోరు మూసుకొని ఇంట్లో మనిషి లెక్క మంచిగా ఉండు. అట్లా మంచిగా ఉంటేనే నా కొడుకైనా నేనైనా నీకు విలువిత్తం. అసలు నీకేమైంది శ్రీను? మొత్తం నేనంటేనే చిరాకు పడుతున్నావు. చెప్పు, మరి నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు అని అంటే నేను ఇంట్లోకి వెళ్ళిపోతా. నువ్వంటే ఇష్టమే, నువ్వంటే నాకు ప్రేమనే. కానీ ఒకటే చెప్తున్నా, నువ్విట్లా దరిద్రంగా రాక్షసి తీరు ప్రవర్తిస్తే మాత్రం నేను నీ దగ్గరికి రాలేను, నీతోటి మాట్లాడలేను. మారి మంచిగా ఉంటేనేమో ఉండు, లేకపోతే మాత్రం నేనేం చేసేది నాకు తెలియదు. నీ అవ్వ మాత్రం నా ఇంటికి అత్తే మాత్రం నేను ఊకోను. మెడలు బట్టి బయటకు నూగుతా. నువ్వైనా మీ అమ్మైనా మా అమ్మను ఒక్క మాట అన్న కూడా బతకరు. అంటే రావద్దా?
ఆమె నన్ను కన్నది, పెంచింది, సాధింది, నీ చేతిలో పెట్టింది. ఆమెకు హక్కు లేదా రావడానికి? హక్కున్నది రావడానికి, కానీ ఆ మస్తే నువ్వు ఇంకా వేరే అవుతున్నావు, మొత్తం ఘోరంగా ప్రవర్తిస్తావు. అందుకే ఆమెకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. నువ్వు అత్త విలువ తెలుసుకో, మొగని విలువ తెలుసుకో. అప్పుడే నీకు మా ఇద్దరి నుండి ప్రేమ అయినా ఏదైనా వస్తాయి. చూసి చూసి నువ్వు గిట్లనే చేస్తే నిన్ను మెడలు పట్టి బయటకు నూకి నేను విడాకులు ఇయ్యాల్సి వస్తుంది. ఏంది? అవును, ఇప్పటిదాకా పండుడు కాదు, రోజు పొద్దుగా లేచి పని చెయ్యి. మా అమ్మ ఎత్తా అంటే మంచిగా తినుకుంటా వంటున్నావు. నీ బలుపు అంగాలే, నీ కౌరం వచ్చిన మాటలు అంగాలనంటే నువ్వు పనికి అంగాలే. అమ్మా, నువ్వు రేపడుసుంది 8 దాకా వండు. ఇది రోజు నాకు 8 వరకు టిఫిన్ పెట్టాలే, పనంతా వేసుకొని ఉండాలి. అర్థమైతుందా? నువ్వు గిట్ల ఒక్క పని చేసినావు అనుకో, చూసుకో, ఇక మంచిగా ఉండదు. సరే బిడ్డ, నాకేమన్నా సాతనైతుందా? అది లేత్తలేకపాయే, నువ్వేమో పని కాడికి పోతావాయా అని నీ గురించి నేను లేచి ఆ పనంతా వేసుకొని వంట వేయబడితిని. అది లేచినాక నేనెందుకు లేత్తా బిడ్డ? మనం గిట్ల చేసి గట్ల చేసే దానికి బాగా అలుసిచ్చినావు, అందుకే అది బాగా ఎగురుతుంది. ఇంటనవా? పొద్దుగా లేసి పని చేసి అన్ని పనులు నువ్వే చేయాలి. అండాలే, పెట్టాలే, తోమాలే, పిండాలే. లేకపోతే మెడలిస్తా. నువ్వు ఏమనుకుంటున్నావో ఒక్కొక్కళ్ళు చూడిపో. ఒకసారి బయటకు పోయి పొద్దుగానే లేచి పని చేసుకొని మొగడికి అన్ని చుట్టూ వేసి పెడుతుర్రు. బర్రెదానా బర్రె లెక్క వండుకుంటా తినుకుంటా బగ్గ కావరం వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు. ఇంత పెయ్యి పనికి అంగుతనేమో మాటలు రావు. అయ్యో తిట్టకు బిడ్డ, దాన్ని తిట్టాల్సిన అవసరం లేదు. అది మారి మంచిగుంటనేమో సై, లేదు అనంటే దానికి విడాకులు ఇచ్చి పారే. ఏం కాదు, విడాకులు ఇచ్చి ఇంకా నీ కొడుకు ఎవతిని తెచ్చి చేత్తవే. సంపుతే రోగం తిరగాలి. నువ్వు ఇప్పుడు నన్ను ఎందుకు కొడుతున్నావు? ఆయే పోయా అని పిలుసుడు బంద్ చేయి. అర్థమైతుందా? గివ్వే కావరం వచ్చిన మాటలంటారు. మెంటల్దానా, నువ్వు ఏబట్టి నేను మా అమ్మను మస్తు కష్టపెట్టినా, మస్తు మాటలన్నా, మస్తు తిట్టినా, కొట్టినా, అన్ని చేసినా. ఇదంతా ఎవడు సంపాదించిండు అనుకుంటున్నవే? మా అమ్మ సంపాదించిన ఆస్తే ఇది. ఆ ఆస్తిలా మనమున్నాం. దాన్ని ఎంత మంచిగా చూసుకుంటే అంత మంచిది. దొంగ మొకబ్దానా, ఇప్పుడు నన్ను కొట్టినావు కదా నువ్వు. నన్నేనంటే నీకు ప్రేమ లేదు, అందుకే నన్ను కొడుతున్నావు, తిడుతున్నావు, నన్ను దగ్గరికి కూడా తీసుకుంటలేవు. తీసుకోను. నాకు గిసొంటిది అద్దే అద్దు. ఆరి మంచి ఉండి అంతట ప్రేమ ఉండి మర్యాద ఇచ్చుకుంటా, ఎవరికే మర్యాద ఇయ్యాలో అది ఇచ్చుకుంటా మాట్లాడితేనే నిన్ను దగ్గరికి తీసుకుంటా, నిన్ను ఇంట్లో ఉండనిస్తా. లేకపోతే నీ అవ్వగదా నీ వాళ్ళ మొగన్ని చంపి ఇంకోని పట్టుకుని చూసినావా? నువ్వు కూడా అట్లనే తయారైతావు. నన్ను చంపి ఇంకోని పట్టుకొని పోతావు. ఆ పరిస్థితి రాకముందే నిన్ను మెడలు బట్టి బయటకు నూకుతా నేను. దొంగ ముండా. అమ్మా, నేను పనికాడికి పోతున్నా. వచ్చే వరకు ఇదే మధ్యాహ్నం వంట వెయ్యాలే. నువ్వు చూసుకుంటా కూసో, దాంతోటి పని చేపి. వేస్ట్ ముండా, దొంగ ముండా. గిసొంటి దాన్ని ఎట్లా చేసుకున్నానో నేను. నన్ను కొట్టిపిచ్చినావు కదా, ఇప్పుడు కొట్టిపిచ్చుడు కాదే, నిన్ను సంపిపిత్తా. మారి మంచిగా ఉండే నీ అవ్వ తీరు నువ్వు కాకే. నన్ను ఎన్ని కొట్టినవు, ఎంత తిట్టినవు, నేను ఎంత అనుభవించిన్నే. నా కొడుకును నన్ను నువ్వు ఇట్లనే టార్చర్ చేస్తే నువ్వు అడక్క తినాల్సిందే. ఇక ఇంట్లోకి ఎలగొట్టుడే అవుతుంది. పద్మాశ్రానా, నీ అవ్వును నువ్వు కలిసి నన్ను ఎంత గోస ఊచుకున్నారే. నా కొడుకును గుప్పెట్లా పెట్టుకొని నా కొడుకుకు ఏం పెట్టి అజ్జేసిర్రో. ఇప్పుడు నా కొడుకు ఆ దేవుని దయ వల్ల కొంచెం మారుతాండు. నువ్వు కూడా మారి మంచిగా ఉంటేనేమో సై, లేదంటే నడవాలి ఇంట్లోకి. దొంగ ముండా, దేవుని దయ వల్ల నా కొడుకు మారుతాండు. అదే దేవుని దయ వల్ల ఈ శ్వేత కూడా మారి వీళ్ళిద్దరూ మంచిగా ఉండాలి. దీని గుణం మారాలి. అత్తంటేంది, మొగడంటేంది అన్న విలువలు దీనికి తెలియాలి. దీని అవ్వకు దీన్ని దూరంగా ఉంచితే ఇది ఖచ్చితంగా మారుతుంది. దీని అవ్వే దీనికి అన్ని ఎక్కిచ్చి చెప్తాంది. నా కొడుకైతే ఇలా బారిన నుండి బయటపడ్డాడు, కానీ నా కొడుకుకు మళ్ళా ఏం కలపకుండా ఏం దాయిపియకుండా చూసుకోవాలి. హలో బంగారం, ఏం చేస్తున్నావు? ఏం లేదురా, ఖాళీగానే ఉన్నా. అన్నం తిన్నవా? ఇంకా మీ వాళ్ళు నీతోటి మాట్లాడతలేరా? మాట్లాడతలేరు, నేను ఇంట్లో తింటలేను కదా.
అదే అదే రా, మరి ఆకలి అయితలేదా? 10:30 అవుతుంది, ఏమన్నా తినకపోయినావు? బయటకు పోతా బంటిగానోళ్ళ ఇంటికాడ తింటా గాని అల్లా నానమ్మ లేదు, వంట చేస్తానన్నాడు, అక్కడనే తింటా. కనీసం మళ్ళీ ఏంది అని కూడా మాట్లాడతలేరా రా నీతోటి? మాట్లాడతలేరే, మాట్లాడకపోని వాళ్ళు మాట్లాడిన వరకే ఆయే. మీ వాళ్ళు ఏమన్నా అంటుర్రా? ఏమంటలేరు, ఒప్పుకుంటారు తీ బిడ్డ, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, ఒప్పుకున్న వరకే మీరు పెళ్లి చేసుకుందరు తీయి. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇంటి ముంగట్నే ఉండబట్టే మాట్లాడుకోర్రి, మాట్లాడుకో అని అంటున్నాడు డాడీ. చూసుకుంటూనే ఉంటున్నావు కదా బిడ్డ, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఇప్పుడు కాకుండా ఇంకా 4 రోజుల వరకైనా ఒప్పుకోరా, ఒప్పుకుంటారు తీ అని అంటుండు. అవునా, కాసేపు అయినాక పింకోళ్ళ ఇంటి దిక్కు రాలేవు, డైరెక్ట్ బంటోళ్ళ ఇంట్లకు రా. ఎందుకురా? కాసేపు నీతోటి గడపాలని ఉంది, గట్టిగా హగ్ చేసుకోవాలని ఉంది బంగారం. ఎందుకో మనసు మంచిగా అనిపిస్తలేదు. మా ఊళ్ళు ఒప్పుకుంటే మంచిగా ఉండు అనిపిస్తుంది, లేచిపోతే నిజంగానే మన విలువ పోతుంది అని అట్లా అనిపిస్తుంది. అయ్యో బాధపడకురా, ఖచ్చితంగా వాళ్ళే ఒప్పుకుంటారు గాని. సరే సరే బంగారం, నిన్ను గట్టిగా హగ్ చేసుకోవాలని ఉంది. మంచిగా పెళ్ళైతే రోజు హగ్ చేసుకోవచ్చు, రోజు నువ్వు నా దగ్గరనే ఉంటావు, అప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటా. అవునారా? నీకు మాత్రం లేదా అయింది? ఉందిరా, నేను రోజు నీ గురించి కళ్ళు కంటూనే ఉంటా. మనతోటి ఉంటే ఇట్లుంటది, మనతోటి ఉంటే అట్లుంటది అని. ఆ కళలు ఎప్పుడు నిజమైతాయో ఏమో. అయితాయి బంగారం, ఖచ్చితంగా అయితాయి. కావాలని నేను కోరుకుంటున్నారా. సరేలే, తిన్నావా ఏమన్నా? టిఫిన్ చేసిన అమ్మ, ఇడ్లీలు చేసింది, టిఫిన్ చేసిండ్రా. మంచి పని చేసినావు. కాసేపు అయినాక నేను బంటిగానోళ్ళ ఇంటికి పోయినాక ఫోన్ చేస్తా, పింకోళ్ళ ఇంటికి వచ్చినట్టు వచ్చి బంటోళ్ళ ఇంట్లకు రా. అలా నానమ్మ లేదు కదా. సరేరా, వస్తా. సరేనే, నేను స్నానం చేస్తా, ఇంకా స్నానం చేయలే. ఏం చేస్తున్నావు మరి స్నానం చేయకుండా? పడుకొని నీ గురించే ఆలోచిస్తున్నా. స్నానం చేపిస్తావా నాకు? చేపిస్తారా, ఎందుకు చేపియా? పెళ్ళైనాక రోజు నేనే చేపిస్తాడే. హా, ఆ రోజులు ఎప్పుడు వస్తాయో ఏమో. సరే బంగారం ఉండు. సరేరా. ఆ బంగారంతో ఎప్పుడు ఒక పెళ్ళి కావాలి, ఎప్పుడు ఫస్ట్ నైట్ కావాలి, ఎప్పుడు మేమిద్దరం కలిసి ఉండాలి. అబ్బా, ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు ఉన్నాయి, అవన్నీ ఎప్పుడు నెరవేరుతాయో ఏమో. రే మహేషు, ఎన్ని రోజులు మాతోటి మాట్లాడకుండా ఇంట్లో తినకుండా ఉంటావురా నువ్వు? లేవ్వు, లేచి స్నానం చేసి అన్నం తిందూపా. కుయ్యమనవు కుట్టుకుమనవేంద్రా? గదెవ్వతో దాని గురించి మాతోటి మాట బంద్ చేసి ఇంట్లో ఉంటలేవు, ఇంట్లో చక్కగా తింటలేవు, మొత్తానికే తిండి బంద్ చేసినావు. మరి ఏడ తింటాన్నావు, ఏం కథ? ఎందుకురా నువ్వు ఇట్లే ఎత్తాన్నావు? ఎందుకురా మాకు మనశ్శాంతి లేకుండా ఎత్తున్నావు? అప్పుడు ఏవేంరా? ఎందుకు మాట్లాడతలేవురా నువ్వు? నీకు అన్ని తెలుసు, నేను మళ్ళీ మళ్ళీ చెప్పలేను. మీరు నా ప్రేమకు ఒప్పుకొని లతను పెళ్లి చేసుకో అనేదాకా నేను ఇంట్లో తినను, మీతోటి మాట్లాడను, అంతే. మీరెవరో నేనెవరో. అవునారా? అందుకే నారా నిన్ను చిన్నప్పడుసుంది అల్లారు ముద్దుగా సాదుకున్నది. నువ్వు చెప్పిందే మేము వినాలగాని మేం చెప్పింది నువ్వు వినవా? ఇది నా జీవిత విషయం, నా లైఫ్, నా ఇష్టం, అంతే. ఇన్ని రోజులు మీకు నచ్చినట్టే ఉన్నా, మీకు నచ్చినట్టే బతికిన నేను. ఇప్పుడు కూడా మీకు నచ్చినట్టే ఉంటానంటున్నా, కాదు అని అంటలేను. కానీ నాకు నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. నువ్వు నన్ను ఎన్ని రోజులైతుందిరా అమ్మా అని పిలవక? ఒకసారి ఎప్పు, నా గుండె ఎంత తరుక్కుపోతుందిరా. నువ్వు పుట్టినప్పడుసుంది ఒక్క రోజు కూడా నన్ను పిలవకుండా ఉండలేవు. అసొంటిది గదిని కోసం నన్ను అమ్మ అని కూడా పిలుస్తలేవు, నాతోటి మాట్లాడతలేవు, నేను అండింది తింటలేవు. నువ్వు నీకోసం నువ్వు తింటావని, నీకు అది ఇష్టమని ఇది ఇష్టమని అన్ని రకాలు చేసి పెడతాన్నా కూడా నువ్వు కనీసం మమ్మల్ని పట్టించుకోకుండా కూడా నువ్వు బయటకు వెళ్ళిపోతున్నావు. అప్తాన్నావు, రాత్రి పంట అన్నావు, పొద్దుగాల పోతున్నావు. అన్న తల్లి కడుపు ఎట్లా కొట్టుకుంటది అనుకుంటున్నావురా? నువ్వు తినకపోతే తల్లి ఎంత బాధపడుతుంది అన్నది నీకు సోయి లేదా? నేను తినకపోతే అమ్మ బాధపడుతుందేమో, మరి నేను నచ్చిన అమ్మాయిని చేసుకోకపోతే మరి నేనెంత బాధపడతా? మరి నేను బాధపడితే మీరు కూడా బాధపడతారు కదా. అట్లా బాధపడాల్సిన అవసరం ఏమున్నది? మరి మీరు ఒప్పుకొని సరే చేసుకుందురా లతను, సరే మరి మీరు ఇన్ని రోజులని కండిషన్ పెట్టను ఉంటారు, దానికి నేను సిద్ధం అవుదును కదా. కాదురా, గా పెళ్ళైనా ఆడామను ఎందుకు పెళ్లి చేసుకునుడు అని మా బాధ.
ఫస్ట్ ఏమో కులం కులం మీకు ఇయ్యమని వాడానే, ఇప్పుడేమో దాని బిడ్డకు విడాకులైనాయి ఇక ఎవరికో ఒకళ్ళకు తలగబెట్టాలని ఇప్పుడు వాళ్ళు ఒప్పుకొని మీకు పెళ్లి ఎత్తా నీ కొడుక్కిత్తా అని అత్తుర్రు. అట్లా మేమెట్లా ఒప్పుకుంటాం రా నాన్న? జస్ట్ పెళ్ళి అయింది, అది కూడా వాళ్ళ నాన్న కోసం చేసుకుందామే అంతే తప్పించి అంతకు మించి ఆమెకు ఆయనకు ఏం కాలేవు. అవి నాకు తెలుసు, నా లత ఏందో నాకు తెలుసు. నాకు లత అంటే ఎంత ప్రాణమో మీరంటే కూడా నాకు అంతే ప్రాణం. దయచేసి మిమ్మల్ని ఒకటే ఒక కోరిక కోరుతున్నా, లతను ఈ ఇంటి కోడలుగా వేసుకోర్రి. చేసుకుంటే మీరు సంతోషంగా ఉంటారు, నేను కూడా సంతోషంగా ఉంటా. నేను కూడా ఏదో ఒక పని చేసుకొని మీ అందరినీ చూసుకుంటా, అందరం సంతోషంగా ఉంటాం. మీరు ఎప్పుడైతే మా పెళ్ళికి ఒప్పుకుంటారో అప్పుడే నేను ఈ ఇంట్లో తింటా, ఈ ఇంట్లో చక్కగా ఉంటా. ఇక మీ ఇష్టం, ఆలోచించుకోర్రి. నువ్వు అస్సలకే బాధపడకు, మీరు ఒప్పుకున్న వరకే మేము పెళ్ళి చేసుకుంటాం. మిమ్మల్ని కాదని మాత్రం మేమేం చేయలేము. చూసినవానే, ఇంకా 10 రోజులు కాదు, ఇంకా నెల రోజులు కానీ ఇంకా సంవత్సరాలు కానీ వాడు ఆ పిల్లను మర్చిపోడు. నాకేమో ఈ పెళ్లి ఇష్టం లేదు. నలుగురు కూడా నవ్వుతారు. ఫస్ట్ ఏమో నీ కొడుకుకు ఇయ్య అన్నాడు, ఇప్పుడేమో ఆయన అవసరం ఉందని నీ కొడుకు ఇస్తానంటే నువ్వెట్లు ఒప్పుకున్నావు? నీకన్నా కొంచెమన్నా ఉండాలని నా ఇజ్జత్ తీస్తారు. ఇక నీ ఇష్టం, నీ కొడుకు ఇష్టం. ఈయననేమో ఇట్లనబట్టే, నా కొడుకేమో అదే పిల్లను పెళ్లి చేసుకుంటా అనబట్టే. ఏం చేసుడు ఏంది? కొడుకు ఇష్టాన్ని కాదు అనంటే వాడినేటట్టు లేడు, మరి పెళ్లి చేసుకుంటే వేసుకొని తీయనంటే ఈయనేటట్టు లేడు. మధ్యలో నాకొచ్చింది సావు. అమ్మ అని పిలుస్తలేకపాయే, నాతోటి మాట్లాడతలేకపాయే. ఇక ఏదో ఒకటి చేసి మా ఆయననే ఒప్పియాలే. ఇక మరి ఏం చేద్దామయ్యా, మనకి ఇష్టం లేని పెళ్ళి ఎట్లా చేస్తాం? వాని ఇష్టం ఉన్నదాన్ని వేసుకొని తీయి అని అనాలే. ఇంట్లో తింటలేకపాయే, ముఖమంతా గుంజుకపోయింది పొలగాంది. ఆ దొంగ ముండా వానితోటే జత్తే అయ్యే పోవు. వాడు నచ్చక వానికి విడాకులు ఇచ్చచ్చి ఈడ సత్తాంది. సచ్చే చక్కగా సావక నా కొడుకును పట్టింది. అమ్మా, ఏమన్నా తినడానికి ఎయ్యరాదే, అంతా బోరు కొడుతుంది. అట్టేరే కూర్చున్నావు కదా. ఏం చేయాల బిడ్డ, నాకే కాలు రెక్కలన్నీ గుంజుకత్తున్నాయి. చేసుకోపోర్రి అక్క, నువ్వు ఇద్దరు కలిసి. అక్కయ్య తాదే, అక్కే ఉన్న ఫోన్ పడుతుంది, ఫోన్లోనే గుయ్యి గుయ్యి అంటది. ఏ ఉన్నా మహేష్ అన్నతోటే మాట్లాడుతుంది. మహేష్ అన్న అనద్దే, నీకు బావైతాడు కదా. బావా, బాకు చిన్నప్పటి నుండి మహేష్ అన్న అని అలవాటైపోయింది. ఇక అట్లనే పిలుచుడు వస్తాందే అమ్మ. ఏమైందట బిడ్డ? వాళ్ళ అమ్మ ఇట్లా మాట్లాడుతుర్రట్నా? ఏమో అమ్మ, మాట్లాడతలేరట. ఈయన కూడా మాట్లాడతలేరట, ఇంట్లో తింటలేరట. వాళ్ళు ఒప్పుకున్నప్పుడే నేను ఇంట్లో తింటా అది ఇదని అంటుండు. ఇక ఏం చేస్తారో ఏమో. వాళ్ళే ఒప్పుకుంటారు తీ, ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? కొడుకు ఇష్టాన్ని కాదంటారా తీ. గదేనే పాపం, ఏడ తింటాండో ఏడుంటాండో అన్నట్టు ఉన్నది. ఇక బంటోళ్ళ ఇంటికాడనే తింటున్నా అని అన్నాడు గాని మరి తింటుండో లేదు. మరి మన ఇంటికి వచ్చి తింటా ఏ పోవు కదా. వాళ్ళ అమ్మ నాన్న ఇంటి ముంగట్నేనాయే, ఎట్లా తింటారే? అది కూడా కరెక్టే. నీ హస్బెండ్ కి నీ చేతులతోటి ఏమన్నా అండుకొని పోయి తినబెడితే అయిపోవు కదనే అక్క. ఇప్పుడే గసొంటి ఏం వద్దు. నువ్వు అద్దు అనంటే అక్క సప్పుడేక ఊకుంటది. అదే నేనైతేనా రోజో రకం అండుదును, మంచిగా తినబెడుదును. నీకేసొంటోడు అత్తడో గాని అబ్బో, నిన్ను ఆటాడిచ్చోటోడే రావాలే బిడ్డ. దాన్నే అమ్మ, దాన్ని ఆటాడిచ్చటోడు అస్సలకే రాడు. ఇదే అచ్చినోళ్ళను ఆటాడిత్తది. అవును నిజమే. అరే బంటిగా, నీ లైఫ్ మంచిగా ఉన్నది, మంచిగా ఎంజాయ్ చేస్తాను. నా లైఫ్ ఏం ఎంజాయ్ ఉందిరా? తినుడు, పండుడు, లేసుడు. ఇక కాలేజ్ అంటే అయిపోయింది. ఇప్పుడు కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాక మళ్ళేదన్నా వెయ్యద్దారా? చేయపోతే ఎట్లుంటది? కరెక్టేరా. కాళ్ళు బాగా నొత్తున్నాయి ఆగురా. నానమ్మ లేదు, ఊరిని అవ్వ ఇంట్లో పనంతా చేసే వరకు కాళ్ళు రెక్కలు అన్ని గుంజుతాన్నాయిరా. పాపం ఈ ఆడోళ్ళు రోజు ఎట్లా చేస్తారో ఏమో గాని ఒక్కరోజు 2 రోజులు వేయాలంటే మనకు కష్టమే నిజంగా. ఆడోళ్లకు భూదేవికున్న ఓర్పున్నది అని అంటారు. ఇక ఓర్పుతోటి చేస్తారా, మనకేమో మనం ఏస్తే ఒకటే పనాయే. అదే తిన్నవారా? ఏం కూర వండినవు? తిన్నరా, కోడిగుడ్డు టమాటా అండినా. ఇక 4 కోడిగుడ్లు తీసుకపోలేదా? 4 ఎందుకురా? మహేష్ గాడు మా ఇంటికన్నే తినబట్టే ఇక వానికి నాకని 4 గుడ్లు వండినరా.
అయితే ఆయనకి మంచిగానే బువ్వ పెడతాను. దోస్తుగాడు కదరా, పెట్టకపోతే ఏం చేస్తా? నీ లెక్క పీసినార్తానం చేస్తా అనుకుంటానవా ఏంది? గీ షాప్లకే ఈ ఒక్క బింగో అన్ని ఇయ్యవు తిను అని. ఏమి ఇయ్యాలరా వారి, మా అయ్య అన్నిటికీ లెక్కలు పెట్టి పెడతాడు. ఆ లెక్క అప్ప చెప్పకపోతే నాకుంటది. భలే లెక్క అప్ప చెప్తావు పో. ఏం హీరో అనగానే అత్తున్నవురో, నీకు బాగానే అవుతున్నది. సరే గాని మీ ఇంటికి పోదాం దారా. నేను ఇప్పుడే వచ్చి కూసున్నా. అన్నం వండినా, కూర వండినా, వేసుకొని తిని రాపో మళ్ళీటే. నాకేం ఆకలి అయితే లేదు కానీ మీ ఇంటికి పోదాం దారా, పనున్నది. ఏం పనిరా? వాడు ఏడుండంగా నీకు ఇంటికాడ ఏం పని? ఏదో ఒక్క పనుంది, ఆగలేవరో చోటు నువ్వు, నీకేది తెలియదు. ఏంద్రో ఏమన్నా ప్లాన్ చేసినావా ఏంది? ఏం ప్లాన్ చేయలేరా, జర రారా బంటిగా ఉర్రియకు. పోలేవురా నువ్వు. ఇంటికి నేను పోయి ఏం చేయాలరా నువ్వు లేకపోతే? మరిగా నేను ఈయన్నే ఉన్నా కదా, ఉండరాదు కోసేపు. అరే లతత్త అన్నది రారా. గట్ల చెప్పు మరి, గట్ల చెప్పత్తలేదా? ఓ బాగానే రా 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 అని అంటున్నావు, ఎందుకు వత్తదట్రా? అట్టేనే కాసేపు ముచ్చట పెడదామని అత్త అని అన్నదిరా, అందుకే పోదందా అని అంటున్నా. నీ ముచ్చట పాడగాను, మీ ముచ్చట ఒడవది దంగది. అప్పటి వరకు నేనేం చేయాలి? నువ్వు టీవీ చూసుకుంటా బల్ల మీద వందువు గంట రారా. మా ముసలిది చూసిందనుకో, ఏమరా మనవాడా ఇంట్లోనే లార్జ్ పెడతానవా అంటది. అబ్బా నీ ఉర్రుడు పాడుగాను, నీతోటి ఉర్రలేక నాకు తలకాయ పోతుందిరా నిజంగా. రాలేవరా బంటిగా. పాప నడువు చూస్తానవు, తోటగా అత్తావురా నువ్వు కూడా. నేనత్తే నా దుకాణం ఎట్లరా? అరే వారి, ఈ దుకాణంతోటేనా అరే నీ బతుకు? నీకో ముచ్చడద్దు, దోస్తుగాళ్ళతోటి తిరుగుడద్దు. చిచి చిచి చి ఏం బతుకురా నీది? మరి ఏం చేయాలి? నా బతుకు గిట్లేడిచింది. మీ అయ్యా మంచి పని చేసిండు తీరా, మా లెక్క అట్టిగా బేవర్స్గా తిరగకుండా నీకైతే ఒక దుకాణం పెట్టించిండు. నీ అవ్వ, దుకాణం ఎందుకు పడైంది? దీనికి వచ్చినోళ్ళు లేడే, వాడు కొన్నోళ్ళు లేడు. పా నువ్వు చూస్తున్నావురా? రోజు చూస్తానా. ఈడేమో లత లత అని ఈడంటాడు, ఈడేమో బంటిగాడేమో మహేష్ గాడు ఏడుంటే ఆడుంటా అని వీడు పోతాడు. మంచిగా ఉన్నారవ్వా. నన్ను ఎందుకు ఇట్లా దూరం పెడుతుండు? నా దగ్గరికి వస్తలేడు. కనీసం నేను చేతేసినా కూడా తీసి పారేస్తుండు. నన్ను ఎందుకు ఇంతలాగా దూరం పెడుతుండు? నువ్వు లేకుండా నేను బతకలేని అని అన్నోడు ఇప్పుడు నువ్వు అవసరమే లేదు, నిన్ను చంపుతా, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో అని అంటుండు. అసలు ఏం జరిగింది వీనికి? అమ్ములు, ఏమైంది అమ్ములు? ఇలా రాకపోతే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు. ఏమైంది? ఎందుకు ఎడతాను? ఏమైంది బిడ్డ? ఎవరన్నా ఏమన్నా అన్నారా ఏంది? ఏం లేదమ్మా, ఏం చెప్పాలి నీకు? నా మొగుడు ఎందుకో నాతోటి కలిసి మెలిసి ఉంటలేడమ్మా. నన్ను ఇంట్లోకి గెంటుతానంటుండు. ఎందుకంటాండు? వాడికి ఏం అవసరం అని అంటాండు? నువ్వు చేసుకున్న పెళ్ళాన్వి కాదట్నా? ఎందుకడు అట్లా చేస్తాండు? ఏం చేయాలమ్మా? మరి వానికి ఏమైందో తెలుస్తలేదు. వాళ్ళ అమ్మ మాటలు పట్టుకొని నా మీదకి ఇట్లా ఎత్తుండా తెలుస్తలేదు. నువ్వు పొద్దున్నాక వంట అన్నావు, పంట మంచిగా ఉండదు, పని వేయాలి, అంగపడాలి, నీకు బలపంగాలి, నీకు అవరమంగాలి. మీ అమ్మ మన ఇంటికి రావద్దు, నువ్వు నీ ఇంటికి పోవద్దు, నీ అవ్వ చెప్పిన మాటలు పట్టుకొని బాగా ఎగురుతున్నావు అని నన్ను పొట్టు పొట్టు తిట్టి దెబ్బ కొట్టి పోయిండమ్మా. దినాలి అయ్యా, వాడిని సావి అయ్యా, వాడిని పిట్టకెట్ట. నేను నీ కన్న తల్లిని కాదట్నా? నువ్వు నా ఇంటికి రాకపోతే ఏడబోతావట, నేను నీ ఇంటికి రాకపోతే ఏడబోతా. వాని దినాలి అయ్యా, వాడు ఏడి, వాడు ఇప్పుడైతే రాని వాని సంగతే చెప్తా. వాడు ఏమనుకుంటాడో, అత్తమ్మ అత్తమ్మ అమ్ములు అమ్ములు అనుకుంటా మన కొంపలకు వచ్చి తిని ఏరిగి నువ్వంటే పానం, నువ్వు లేకుండా బతకలేనని నీ మెడల తాలి కట్టి ఈ రోజు నాకు ఇట్లా మాట్లాడుతాడా వాడు? ఏందో ఏందో తిడుతుండమ్మా. వాళ్ళ అమ్మకి చెప్తుండు, నువ్వు ఒక్క పని కూడా చెయ్యకు, మొత్తం అదే పనులు చెయ్యాలి, నువ్వు ఎత్తే మాత్రం మంచిగా ఉండదు అని అన్నాడు. ఇప్పుడు వచ్చే వరకు వంట కూడా చెయ్యమని చెప్పిండు. నేను రాత్రి పక్కల కొయ్యమంటే దూరం జరుగుతుండమ్మా, చేతేస్తే కూడా చెయ్యనిస్తలేడు. నువ్వు మారాలే, నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు మంచిగా ఉంటేనే అన్నీ ఉంటాయి, లేదు అంటే నీకు విడాకులు ఇస్తా అని నన్ను బాధ పెడుతుండమ్మా. నువ్వు ఇక అట్లా అన్నడా నేర్చుకుంటూ ఉంటున్నావా? 4 దులుపద్దా బిడ్డ నువ్వు? నీ అత్తముండా ఏడవేంది? అది ఉన్నదా కింద? ఉండవచ్చు, ఆమె కూడా నన్ను ఇష్టం ఉన్నట్టు తిడుతుంది. ఆ నాట చెప్తా, నువ్వు రాయిట్రా. లే, నువ్వు వేడువకులే. కనీసం
వాడు నన్ను కొడతా అంటే కూడా ఎందుకు కొడుతున్నావురా అని కూడా అనలే. రా వాళ్ళు ఏమనుకుంటున్నారో రా నేను అడుగుతారా? ఉన్నవాయే ఇట్రాయే సమ్మి ఇట్రా నువ్వు ఇట్రా. ఎవ్వత్వే నువ్వు నా ఇంటికి వచ్చి నన్ను సమ్మి రాయ అని పిలుస్తున్నావు? బరాబర్ అంటేనే అన్న అనడానికి నువ్వెవత్వే? నిన్ను ఇంట్లోకి ఎవడు రానిచ్చిండే? నువ్వు ఇంట్లోకి ఎందుకు వచ్చినవే? బరాబర్ అత్త, ఇది నా బిడ్డిల్లు కాబట్టి నేను బరాబరై అత్త. నీ బిడ్డ కట్టిందా లేకపోతే నువ్వు ఉంచుకున్న మిండెడు కట్టిందా అనే ఇల్లు? నా బిడ్డను మీరు ఎట్లా కొడతారే, మీరు ఎట్లా తిడతారే? ఆ బాడకవు ఎందుకు తిట్టిండు, నా బిడ్డను ఎందుకు కొట్టిండే? అంతగానో నీ కొడుకుకు నువ్వు ఏమెక్కిచ్చి చెప్పుతా అన్నావు? అవునే, నువ్వు నీ బిడ్డ కలిసి నన్నెంత గోస ఉచ్చుకున్నారే దొంగ ముండలారా. నా కొడుకును టార్చర్ పెడతాందట. అది నన్ను ఇంట్లోకే ఎల్లగొట్టమని అంటుందట. నా ఇంట్లోకే నన్ను ఎల్లగొట్టడానికి ఇదేవతి నువ్వెవతివే? అవురు ముండలారా, మంచిగా నా కొడుకుకు మందో మాకో పెట్టి నా కొడుకు బతుకును ఆగం చేసిర్రు సిగ్గులేని ముండలారా. ఏడ పెట్టినావు, ఎవరికి పెట్టినావు నిరూపించే. అమ్మా, ఇది కొడుకుకు ఎక్కించుకుంటా నన్ను తిట్టిపిచ్చుడు, నన్ను కొట్టిపిచ్చుడు. అమ్మా, వాడు నన్ను కొడతాంటే మరి ఎందుకు కొడుతున్నావు అని కనీసం మీద ఆపుడు కూడా లేదు. దొంగ ముండా, నీ కొడుకు దగ్గరికి నా బిడ్డేమో పెళ్లి చేసుకుంటా అని రాలేదే. నీ కొడుకు బాగా సుఖానికి మరిగి నా బిడ్డ దగ్గర వండుకుంటా, నా బిడ్డ నువ్వు వద్దు నువ్వు ఓ అన్నా కూడా పోకుండా నువ్వే కావాలి, నువ్వు లేకపోతే చచ్చిపోతా అని నా బిడ్డను పెళ్లి చేసుకున్నాడే నీ కొడుకు. అయితే నా కొడుకుతోటి మాట్లాడుకోయే, మరి నా కొడుకుకు ఫోన్ చేస్తావు. చెయ్యే రమ్మను, ఇలా 3 బజార్ల కాడికి ఇగ్గుతా, నీ కొడుకు ఇజ్జతి నీ ఇజ్జతి తీస్తా. మీరేమనుకుంటుర్రో? హలో, ఏడున్నవురా? చెప్పే. అయ్యో, ఈ దొంగ ముండొచ్చి బాగా లొల్లి పెడతాంది నా బిడ్డను ఎందుకు కొట్టిండు నీ కొడుకు అని. దాన్ని ఎవడు రమ్మన్నాడు ఇంట్లోకు? నేను రాకు అని చెప్పిందా లేదా? నువ్వు వచ్చి మాట్లాడుదురా. అత్తానా అత్తుండే నా కొడుకు వచ్చినాక మరి అడుగు నువ్వే. నువ్వు బతుకున్న రోజులు వాళ్ళు మంచిగా ఉండరు. మంచిగా ఎక్కిస్తానవు నీ కొడుకును కోడలు కలిసి ఉండద్దని ఎత్తానవు, విడిపోవాలని చేస్తున్నావు. అవును, ఇది లంగముండా, దీన్ని చంప బుద్ధి అవుతుంది నాకు. చెంపలు వలిగేటట్టు అదంతా నువ్వేమనుకుంటానవో. అవులేదానా? నువ్వు ఎందుకు వచ్చినావు ఇంట్లోకి? ఈ ఇంటికి రాకుమని చెప్పిన కదా. ఎందుకు రావద్దు? రావద్దు. నీ మాటలు పట్టుకొని నీ బిడ్డ బాగా చెడిపోతుంది, బాగా బౌరూపులేశాలు వేసుకుంటా ఎవ్వరికి విలువ ఇత్తలేదు. నువ్వు నీ బిడ్డకి ఎంత దూరం ఉంటే అంత నీ బిడ్డ మంచిగా అవుతుంది. అవునా? నువ్వు నా బిడ్డ ఈ ఇంట్లోకి రాకముందు సంవత్సరం దాకా నా ఇంట్లోనే తినుకుంటా, నా ఇంట్లోనే వంటి కదా నా బిడ్డతోటి. మరి అప్పుడు నేను నిన్ను రాకుమనంటే నువ్వెందుకు వచ్చినావు? నీ బిడ్డ కావాలి, నీ బిడ్డ అంటే ప్రాణం, నీ బిడ్డను చూడకపోతే నేను బతకా, నీ బిడ్డనే వేసుకుంటా లేకపోతే నేను చచ్చిపోతా అని మాటలు చెప్పి నా బిడ్డను లగ్గవాడినావు కదా. మరి అప్పుడు నన్ను అద్దం లేదు, నా బిడ్డను అద్దం లేదు, అంతా నీ ఇష్టం అనుకుంటానవారా? నువ్వు నన్ను రారా పోరా అనంటే నేను అత్త అని కూడా చూడా, మెడలు బట్టి ఇద్దరిని బయటకు నూకుతా. ఏ శ్వేత, మీ అమ్మ నోరు మూపిచ్చి బయటకు గెంటిపియ్యి. మీ అమ్మకు అవసరం లేదు. నీకు మొగుడు, అత్త, ఇల్లు, సంసారం కావాలనుకుంటానేమో ఇక్కడ ఉండు, నీ అవ్వను బయటకు నూకు. ఆ అమ్మ ఎందుకు పోతుంది? నువ్వు అన్నందుకు నీ అవ్వ ఇంట్లో పడి జత్తలేదా? నన్ను అన్నందుకు కూడా నా అవ్వ నా ఇంటికి అత్తది పోతుంది. అవసరం లేదు, అచ్చుడు అవసరం లేదు. ఇడ మన ఇద్దరి మధ్యలో ఇడ లొల్లిలు పెట్టుడు అవసరం లేదు. నా బిడ్డను ఇష్టం ఉండే కదా నువ్వు వేసుకున్నది, ఇష్టం ఉండే కదా నా బిడ్డ దగ్గర పన్నది నువ్వు. మరి ఇప్పుడెందుకు వంటలేవురా? ఇప్పుడెందుకు నా బిడ్డను ప్రేమగా చూసుకుంటలేవురా? ఇప్పుడెందుకు నా బిడ్డను కొడుతున్నావురా నువ్వు? ఏ బద్మాష్ ముండా, సిగ్గు లేకుండా నా కొడుకును ఇష్టం ఉన్నట్టు అనకు. ఇద్దరం కలిసి తుక్కుదంతాము. మళ్ళా ఏమనుకుంటానవు? బాగా బరిదేగించిర్రు. ఈ బరిదేగించిన వాళ్ళు నన్ను ఏం చేసిర్రో నేను దీనికి అలవాటైపోయి దీన్ని పెళ్లి చేసుకున్నా. లేకపోతే నా బతుకు మంచిగుండు. నీ అవ్వ మనశ్శాంతి లేకుండా చేస్తారు నా బతుకుకు. ఓ సాల్తీరా మొగోడా. ఏందే ఏమంటానవే? అమ్మా, వీళ్ళిద్దరిని బయటకు నూకే. ఇది నాకు అద్దిగా. దీని బలుపు అంగేటట్టు లేదు, దీని కావురం అంగేటట్టు లేదు. దీని బల్పు అంగినాకనే ఇది మనం చెప్పినట్టు పడుంటానంటేనే అప్పుడు దీన్ని ఇంట్లకు రమ్మని ఇంట్లకు రానిత్తా. అప్పటిదాకా ఇది అవ్వ దగ్గరనే జత్తదో, లేకపోతే రోడ్డు మీదనే జత్తదో, లేకపోతే ఏడ జత్తదో, ఇక దీనిట్టం. ఎందుకు పోతారా? అవ్వగారింటికి ఎందుకు పోతారా?
చేసుకోలేదారా నన్ను మెడల తాళి కట్టలేదారా అబ్బా ఏ నా బిడ్డను ఎందుకు కొడుతున్నావురా? నా కొడుకును నువ్వే వదిలే కొట్టడానికి అవ్వా అమ్మా వీళ్ళిద్దరిని బయటకు నూకుదాం పాయే. దొంగ ముండలాలా నా ఇంట్లోకత్తే కాళ్ళేర కొడుతిగా. ఏయ్యేరా తలగని తన్నిద్దరిని దొంగ బాడకవు నీ చేతులు ఇరగపోను, మీరు సత్తనాశనమైపోను. దొంగ బాడకవు నా బిడ్డ కావాలే కావాలని నా బిడ్డను నమ్మించి నా బిడ్డ దగ్గర వండి ఇప్పుడు ఇంట్లకు రానియవారా నువ్వు? మీరు మనుషులు లెక్క ప్రవర్తించితే అన్ని మంచిగానే ఉంటాయి. ఇప్పుడు చెప్తున్నా ఇను, నీ బిడ్డ మారి మంచిగా మనిషి లెక్క ఉంటేనే బతుకుతుంది, మా ఇంట్లకు వత్తది. లేకపోతే నీ బిడ్డ అటు నేనిటు. ఆ ముండలేడ మారుతారు. ఏ బక్కలవిడి మీరు ఏయబట్టేనే ఇదంతా కథ లొల్లి. ఆ దొంగ ముండకు మంచిగా ఎక్కిచ్చిర్రు. ఆ దొంగ ముండ ఈ దొంగ బాడకవుకి ఎక్కిచ్చింది. ఇప్పుడు ఈ దొంగ బాడకవు నన్ను నా బిడ్డను టార్చర్ చేస్తాడు. మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి తన్నిపిత్తావురా. ఎల్ల పెడతావో పెట్టుపోయే అత్తం పో, ఏడికైనా అత్తం నీదంతా వలగొట్టిపిత్తాం పో. నీ బొందలు పెట్టా మీరు సత్తనాశనమైపోను. నీ అవసరానికి నన్ను వాడుకున్నవారా? నన్ను ఏ రోజు నువ్వు భార్య లెక్క చూసినవురా? నిన్ను ప్రాణం కంటే ఎక్కువ చూసుకున్నా, నా భార్యలాగా కాదు నా దేవత లెక్క చూసుకున్నా. నువ్వు నీ అవ్వ మాటలు పట్టుకోకే మారే మంచిగుండే అని అంటే షీటికి మాటికి లొల్లిలు పెట్టుకుంటా, నన్ను టార్చర్ చేసుకుంటా. దొంగ ముండా అజ్జేస్తానవు. నిన్ను కర్మానికన్నా చేసుకున్న పాపానికి నిన్ను జీవితాంతం నేను మోస్తా. కానీ నువ్వు మారి మంచిగా ఉంటేనే నా ఇంట్లో అడుగు పెడతావు. లేదంటే నీకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. నీకు విడాకులు ఇచ్చి పారేస్తా. ఆ బిడ్డను నువ్వు ఇంట్లోకి ఎట్లా తెచ్చుకోవో, నీ అవ్వ నీ ఇంట్లో ఎట్లుంటదో, నువ్వెట్లా బతుకుతావో నేను చూస్తా. అత్తు చూపించినావు పో. పోరాన్ని సంపుదామని మందు పెట్టిర్రు మీరు. ఇవ్వలే మందు పెట్టినోళ్ళు మీరు పెట్టిర్రే నా మొగునికి మందు. దీన్ని వదిలేయాలి అని మీరు పెట్టిర్రే నా మొగునికి మందు. నీకు మందు పెట్టిర్రా వారి. ఆ మందు పోతేనే నువ్వు మనిషి లెక్క మారి నా బిడ్డ దగ్గరికి అత్తవు, నా బిడ్డను నువ్వు ఉంచుకుంటావు. అని అంతవరకు నా బిడ్డను నువ్వు ఉంచుకోలేవు. నీ అవ్వ నా బిడ్డను ఇచ్చిపెట్టాలనే నీకు మందు పెట్టినట్టున్నది. ఆ పోయిన పెళ్ళాన్ని వటకరావాలనే కావచ్చు. ఆరా పోరా కొడుతున్నావు. తన్నిన్ననుకో మళ్ళా చూసుకో, నీకు మొత్తం విలువ లేకుండా పోతుంది. నేను ఏమంటలేదని బాగా ఎగురుతున్నావు. నడువు ఇంచెల్లి. పోతరా పోతా, నిన్నెట్లా దన్నిపియాల్లో అట్లనే దన్నిపిత్తా. ఇవాళ నా బిడ్డను కొట్టటోనివి అయినావురా నువ్వు. నా బిడ్డ లేకపోతే సత్తా అన్నటోనివి, ఇవాళ నా బిడ్డను కొట్టటోనివి అయినవా? అయితే ఆ బిడ్డ వాడు ఎప్పుడైతే పెళ్ళామని అత్తడో అప్పుడే వానితోటి మాట్లాడదువు. ఎన్ని రోజులు అవ్వని పట్టుకొని వంటడో పండని. ఓ సిగ్గులేనాడుదానా, నువ్వు మనిషివేనా? ఒక కొడుకు అవ్వ మీద గవ్వేనా నువ్వు మాట్లాడేది? పండు లేసుడు అనే ముచ్చట్లు. ఏమో ఏమనికేరక అవ్వ దగ్గర వంటాడని పెళ్ళాన్ని అద్దంటాడు కావచ్చు. ఏందే ఏమన్నవే? సిగ్గులేందానా? అమ్మలే అమ్మా, నువ్వంటవే, నీకు వాయి వరుస ఉండకుండా నువ్వంటావు కావచ్చు. నన్ను అనడానికి నువ్వెవతివే? నీకేం హక్కుందని అంటానవే? దొంగ ముండా, అమ్మగా గొడ్డలు అందుకొని రాపోయే. గొడ్డలు పట్టి తిని నరుకుతా ఎట్లయితే అట్లా. నీ అవ్వ జైల్లోకి పోయినా మంచిదే. ఎత్తున్నావు బిడ్డ, నరుకు నీ అక్క ఎట్లయితే అట్లాయే. ఇళ్ళతోటి మనకు టార్చర్ ఏంటి? అయ్యో నిజంగానే ఎత్తది అయ్యింది. అమ్మలే మనం పోదాం. హాల్దీరా బాడుకోవు ఏడదంతన్నవురా. నీ బతుకు పాడుగాను, నిన్ను నమ్మి మోసపోయినాంరా మేము. దూరా కొడుక గొడ్డరి, ఇయ్యల్ల నీ సావు నా చేతుల అయిపోయింది. అద్దండి ప్లీజ్ అండి, ఆగుర్రి, కొట్టకుర్రండి. నువ్వు ఏవట్టే నీ బిడ్డ బాగా ఎగురుతుంది. నీ బిడ్డకు అన్ని నేర్పినావు. నీ బిడ్డ నాతోటి మంచిగా ఉండాలి అనంటే, నీ బిడ్డ పొగరంగాలంటే నువ్వు జావాలే. నువ్వు జత్తనే నీ బిడ్డ మంచిగా అవుతుంది. అయ్యో అద్దు, నేను మారి మంచిగుంటదని మా అమ్మను ఏం చెయ్యకు. అంపు దీని తల్లి. చంపుతా, నిన్ను ఇష్టపెట్ట నేను. అద్దు నీ కాళ్ళు మొక్కుతా. మీ జోలికి రాను, మీ వార్తకు రాను, నేను వెళ్ళిపోతా. నీ కాళ్ళు మొక్కుతా. నీ బిడ్డ మారినప్పుడే నా ఇంట్లోకి వస్తుంది. నీ బిడ్డను దోలుకొని నడుచుకో. అది పిల్లగా, నువ్వు ఇట్లుంటేనే వాళ్ళు నీ మీదికి రారు, మీ అమ్మ మీదికి రారు. వాళ్ళ కావరం అనేది అంగుతది. అలే బుద్ధి
నువ్వు భయపడుకుంటా మీ అవ్వ భయపడుకుంటుంటే వాళ్ళు బాగా బరిదేగించి అదోటిదోటి ఒరుతుర్రు. ఇప్పుడు కరెక్ట్ ఉన్నావు, ఇప్పుడు కరెక్ట్ చేసినావు. ఊకున్న కొద్ది బాగా రెచ్చిపోతుర్రు అవ్వ బిడ్డలు. ఇక ఉండని, అవ్వ దగ్గర బిడ్డే ఉండని, బిడ్డ దగ్గర అవ్వే ఉండని. నా ఇంట్లోకత్తే కాళ్ళు ఇరగొడతా. అది మారి మంచిగా ఉన్నప్పుడే దాన్ని తోలుకొచ్చుకుంటా, ఎన్ని రోజులన్నా గాని. ఇక దొంగ ముండలు. అబ్బో అబ్బో భలే ఉన్నరే. అంతా నీ దయ వల్లనే నా కొడుకు ఇట్లా మారిండే నర్సి. నీ కాళ్ళు మొక్కినా కూడా నేను రుణం తీర్చుకోలేను. అసలు బాధపడకు సమ్మక్క, నువ్వు నా కాళ్ళు మొక్కాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు నాకంటే పెద్దదానివి, నేను నీకంటే చిన్నదాన్ని. అందరం మంచిగా ఉండాలి. ఊర్లో ఉన్నప్పుడు అందరం మంచిగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. దాని బుద్ధి మారి నీ కోడలు మంచిగా ఉంటే అంతకంటే సంతోషం ఏం లేదు. నీ కొడుకు దానికి బుద్ధి చెప్తేనే దాని బుద్ధి అనేది మారాలి. ఇవాళ అవ్వకు ఉత్సవడ్డదిగా. అదేనే నర్స, వాళ్ళు మారి మంచిగా ఉంటే నాకు అంతకంటే ఏం కావాలి? అది మారాలి, అది విలువియ్యాలి. అత్తకు అయినా మొగనికైనా విలువిచ్చి మంచిగా ఉంటేనే కదా మంచిగా అనిపించేది. ఇక మారదా చూద్దాం. గదే గదే. అరే లత వస్తుందట, ఆ మచ్చుడితోటే నువ్వు బయటకు రా, మేము డోర్ పెట్టుకుంటాం. అయ్యో పోత తీరా, మిమ్మల్ని పట్టుకొని నేనేమో ఉండా, మీ మధ్యలో ఏం డిస్టర్బెన్స్ ఎయ్యా. అట్లా కాదురా బంటి, కొంచెం అర్థం చేసుకోలేవు. లతతోటి మాట్లాడక అంటే కూసోని ఆమెతోటి మాట్లాడక మస్తు రోజులు అవుతుందిరా. నాకెందుకో మనసంతా బరువు అనిపిస్తుంది. ఏదున్నా ఆమెకు చెప్పుకుంటే కొంచెం మనసులా ఉన్నది, స్ట్రెస్ అంతా పోతుందిరా. ఓకే ఓకే క్యారీ ఆన్. అత్తుంది కావచ్చు, నువ్వు ఇప్పుడే పోరా బయటికి. కలికాలం అంటే ఇదేనేమో. నా ఇంటికి వచ్చి నేనే బయటకు ఊడంటే దాని అవసరం ఉంటే విలువు, ఆ టీవీ రూమ్లు ఉంటా. సరేరా రా బంగారం, నీకోసం వెయిటింగ్ ఇక్కడ. మన పెళ్ళయ్యేదాకా ఈ తిప్పలు తప్పై. బంగారం పొట్టోడా, ఎన్ని రోజులైతుందిరా నేను హగ్ చేసుకోక. లవ్ యూ డార్లింగ్. లవ్ యూ సో మచ్ రా. నాకు కూడా నిన్ను కలవాలి, నీతోటి మాట్లాడాలని చాలా ఉండే. కానీ నువ్వు మీ వాళ్ళతోటి మాట్లాడతలేవు, నువ్వే బాధలు ఉన్నావని నేను సైలెంట్గా ఉన్న బంగారం. నీతో చాలా అంటే చాలా మాట్లాడాలనే. బంటోల్లా నానమ్మ లేదు, నువ్వు ఒక 2 hours ఉండి వెళ్ళిపోయి ఇక్కడ ప్లీజే. నువ్వు ఉన్నంతసేపు అయినా నేను సంతోషంగా ఉంటా. గంటసేపు ఉంటే మా ఊర్లో ఎటు పోయిందో అని రారా? ఏం కాదు, నీతోటి ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా. వదులురా. లేదు వదిలను నేను. ఊరు పెట్టలేదు బంటి. 1 నిమిషం పెట్టొస్తా, ఇక్కడ కూర్చో. మహితోటి నాకు పెళ్ళైతే ఎంత బాగుంటుందో. దీంతోటి హ్యాపీగా బతికేయచ్చు. అసలు నా కళ నెరవేరుతుందా నెరవేరదా? నెరవేరాలనే ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా. ఎంత సంతోషంగా ఉంది బంగారం, నువ్వు నా దగ్గర ఉంటే. ఇట్లనే జీవితాంతం బతకాలని ఉంది బంగారం. ఖచ్చితంగా ఉంటాంరా, నువ్వేం టెన్షన్ తీసుకోకు, సరేనా? రోజు మాట్లాడింది అమ్మ, ఎందుకు అట్లుంటున్నావు, ఎందుకు అది చేస్తున్నావు, అది ఇది అని. నేను ఇట్లనే ఉంటా, మీరు ఆమెకు వెళ్ళి నా పెళ్ళికి ఒప్పుకునేదాకా నేను ఇట్లనే ఉంటా అని సీరియస్ అయినా. మళ్ళీ బయటకు వచ్చేసిన. నాకు తెలిసి వాళ్ళు ఒప్పుకునేటట్టే ఉన్నారు. ఖచ్చితంగా ఒప్పుకుంటారు, నువ్వేం టెన్షన్ తీసుకోకు. నాకు ఆ నమ్మకం ఉందిరా. బంగారం చెప్పురా. నువ్వు నాకు కావాలి బంగారం. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను, బతకలేను. నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా బంగారం. నేను కూడా నిన్ను వదిలిపెట్టి అస్సలు ఉండలేకపోతున్నారా. అన్నీ నీ జ్ఞాపకాలే, నువ్వు చేసిన చిలిపి చేష్టలే గుర్తు చేసుకుంటా, రోజు సంతోషపడుకుంటా పడుకుంటా, తెలుసారా? పెళ్ళైతే గాని నీ సావిరంగా నిన్ను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండా. మొత్తం నా దగ్గరనే నువ్వు. అదేరా, మీ వాళ్ళు ఒప్పుకొని మన పెళ్లి చెయ్యాలి. అసలు అవుతుందో కాదో అని టెన్షన్ ఉంది. ఏం టెన్షన్ అవసరం లేదు, సరేనా? ఇంకి ఏం చేస్తాను? ఏం లేదా ఆంటీ, ఏమైంది? నేను మహేష్ కోసం వచ్చిన. బంటోళ్ళ ఇంట్లో ఉన్నాడేమో అని వచ్చిన. అవునా, ఉన్నాడు కావచ్చు, ఎక్కువ ఇక్కడనే కనబడుతుండు కదా. ఇక ఏం చేయాలి, మీ దోస్తు నా కొడుకును పట్టిందంటే వదిలి పెడతలేదు. ఫస్ట్ ఏమో ఎవన్నో వేసుకొని వచ్చే, ఇప్పుడేమో మళ్ళా నా కొడుకును పడుతుంది. నీతోటి మాట్లాడుతుందా, నీకు తెలిసేనా ఏమన్నా? నాకేం తెలియదు ఆంటీ, ఎక్కువ ఇటు వస్తలేదు. సరే సరే, నా కొడుకును తీసుకపోదామని వచ్చిన. పోతన్నా. ఏం చేస్తారో ఇంట్లో.
సో దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇక మహేష్ వాళ్ళ మమ్మీ అయితే మహేష్ కోసం బంటి వాళ్ళ ఇంట్లోకి వెళ్తుందన్నమాట. మరి మహేష్ లత దొరికిపోతారా, ఏమైతుంది, ఏం కథ అనేదైతే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్. మరి తర్వాతటి ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు. ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.